అది అది నడిచింది. మొత్తం అంటే డౌట్ ఏంటంటే నడుచుకుంటూ వచ్చేది ఎవరు అంటే హనుమంతుడా లేదంటే శ్రీరాముడా అనేది చాలా మందికి డౌట్ఫుల్గా ఉంది. అంటే ఒక దేవుడాన్ని చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేబీ నేను శ్రీరాముడనే అంట. మ్మ్. ఎందుకు అంటున్నాను చెప్పండి, నేను కూడా హనుమంతుడనే అనుకున్నాను. మ్మ్. శ్రీరాముడు అని ఎందుకు అన్నాను అంటే హనుమంతుడికి అయితే ఆ పంచ మాసిపోయినట్టు ఉండదు, ఓకే. శ్రీరాముడికి పెడతారు. ఎందుకంటే వనవాసం చేసి వస్తాడు కాబట్టి మ్మ్. మాసిపోయిన పంచ కొంచెం ఇప్పుడు అది పంచ మాసిపోయినట్టుంది కదా. మ్మ్. అవును. సో శ్రీరాముడేమో అంటే ఈ కోతులు దండం పెట్టడం కూడా ఆ. హనుమంతుడు అయితే అవి ఎంజాయ్ చేస్తాయి, అవును, మా అవును. వాడు వచ్చాడు అని. అవును. బట్ ఇక్కడ ఏంటంటే అయ్యో దేవుడు 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 వచ్చాడు అని దండం పెట్టడం, మేబీ శ్రీరాముడి బ్యాక్డ్రాప్ తీసుకున్నారేమో మ్మ్. అనేలాగా ఉంది. శ్రీరాముడు బ్యాక్డ్రాప్తో ఇప్పుడు మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి రాబోయే సినిమాలు ఏంటంటే ఇప్పుడు కార్తికేయ ఫ్రాంచైజీ 3 మ్మ్. ఫస్ట్ ఫ్రాంచైజీ వాళ్ళు సుబ్రహ్మణ్యపురం చుట్టూ తిరిగారు, తర్వాత వచ్చి మన ద్వారక. ద్వారక. ఇప్పుడు థర్డ్ మన అయోధ్య రామాలయం చుట్టూ మిస్టరీని ఛేదించబోతున్నారు అనేది ఒకటి ఉంది. శ్రీరాముడి మీద ఆల్రెడీ ఒక సినిమా ఫిక్స్. ఓకే. నెక్స్ట్ అలాగే బాలీవుడ్ రామాయణం ఆబ్వియస్లీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇట్లా హనుమాన్లో ఎలాగైతే తేజ సజ్జా హనుమంతుడి బ్యాక్డ్రాప్ తీసి చేశాడో ఇప్పుడు దీంట్లో శ్రీరాముడు. ఈ పిల్లోడికి మంచి మంచి సినిమాలు పడుతున్నాయి. మ్మ్. అండ్ హనుమాన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏదో అట్లా తలుక్కుని వచ్చేసింది. అవును. ఆ గ్రాఫిక్స్ చూసిన తర్వాత అందరూ అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒరే ఎన్ని కోట్లు పెట్టి తీశారా బాబు అంటే ఏం లేదు అంతే. మరి అంత పెట్టి ఇంత అద్భుతంగా ఎలా తీశారు అంటే మనం ఎంప్లాయీస్ని పెట్టుకుంటాం కానీ వాడికి పనొచ్చు అని చెప్తే మనం పెట్టుకుంటాం, బికాజ్ మనకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. మ్మ్.